హలో అండి, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నా పేరు నీలిమ. ఈరోజు పుల్ల మజ్జిగతో జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాము. వీటిల్ని కన్నడంలో తెంగుళి అంటారు. ఇవి పుల్ల మజ్జిగతో చేయటం వలన చాలా గుల్లగా వస్తాయి. 1 నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. చెడు వాసన రాదు. మరి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం నేను 400 గ్రాముల బియ్యపిండి తీసుకున్నాను. ఒక పెద్ద పాత్రలో తీసుకోండి, కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పిండికి సరిపడా ఉప్పు వేసుకొని, దీనికి పుల్ల మజ్జిగ అయితే మంచి టేస్ట్ ఇస్తుందండి. లేదు అంటే మీ దగ్గర ఏది ఉంటే అది వాడుకోవచ్చు. 1/2 స్పూను ఇంగువ, 3 స్పూన్ల నువ్వులు. ఇవేమీ వేయించక్కర్లేదండి, అలాగే వేసేయచ్చు, ఎందుకంటే ఎలాగో నూనెలో కాగుతుంది కాబట్టి. 2 స్పూన్ల కారం పొడి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి, బాగా కలిసేట్టుగా. ఇప్పుడు పుల్ల మజ్జిగని నేను పక్కన పెట్టుకుని ఇలాగ కొద్దిగా గరిటెతో వేసుకుంటున్నాను. ఒకటేసారి వేయకూడదండి, మనకి నీళ్ళు అయిపోయే అవకాశం ఉంది. పిండి కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకుంటూ ఉండాలి. నాకు దాదాపు 1/2 లీటర్ పుల్ల పెరుగు కావాల్సి వచ్చింది, కానీ ఒకటేసారి వేసుకోకుండా ఇలాగ కొద్దిగా కలుపుకున్నాను. చూడండి, ఇలాగా ఒక ముద్దలాగా నేను ఏ షేప్ చేస్తే ఆ షేప్ వచ్చేసేట్టు ఇలాగా చాలా సాఫ్ట్గా ఉంది, ముద్దగా ఉంది. దీంట్లో అసలు నీరు అనేది మనం వాడక్కర్లేదు. ఇంకా ఇలాగ జంతికల గొట్టం ట్రెడిషనల్గా మనకి అందరిళ్ళలో ఉంటుంది. ఈ వెరైటీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఆన్లైన్ కూడా మీరు కొనుక్కునే అవకాశం ఉంది. ఇది ఇలాగ కొంచెం నూనె రాసుకున్నాను. ఈజీగా పిండి జారుతుంది ఇలా చేయటం వలన. మీకు వేరే షేప్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ ప్లేట్ అనేది ఇలాగ లోపల పిండి పెట్టేసుకొని నూనె కాగపెట్టుకున్నాను ప్యారల్గా. చూడండి, వేడి నీళ్ళలో ఒక చిన్న ముద్ద వేసి చూశాను, వెంటనే పైకి తేలుతోంది. నూనె బాగా కాగింది. నూనె కాగకుండా వేయొద్దండి, నూనె బాగా పీల్చేస్తాయి, కరకర కూడా రావు. ఇలాగ ఒత్తేసుకోవటమే. దాంట్లో ఎర్రగా వేగుతుండగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి. వేసిన తర్వాతే కలపకుండా కొంచెం బబుల్స్ సెటిల్ అయిన తర్వాత తిప్పుకోండి. మొదటి నుంచి చివరి దాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత ఇంకా బయటికి తీసేసుకోవటమే అండి. ఈ నువ్వుల ప్లేస్లో మనం వాము వేయచ్చా, జీలకర్ర వేయచ్చా అనేది ఎవరికైనా డౌట్ రావచ్చు. మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. అలాగే మిగతా పిండి అంతా సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవటమే. మధ్యలో ఇలాగా తిప్పుకుంటూ ఉండండి, ఒకటే వైపు ఉంటే మాడిపోతాయి. పుల్ల మజ్జిగను మనం ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాం కదండి వంటల్లో. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్, చాలా రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి. చాలా ముట్టుకుంటే విరిగిపోతుంటాయండి, చాలా గుల్లగా ఉంటాయి. దాట్స్ ఇట్. చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. బాయ్ బాయ్.